ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఒక రాజీ లేని పోరాటం ఎవరైనా చేస్తున్నారా రాష్ట్రంలో అంటే మనం గమనిస్తున్నాము. ఏ పార్టీ తరఫున కూడా ఎవరు అంత ఇదిగా చూసుకోవడం లేదు. మన జగన్ అన్న ప్రత్యేక హోదా కోసం రాజీ లేని పోరాటం ముందు నుంచి కూడా కొనసాగిస్తున్నారు. అది అందరికీ మనకు తెలిసిందే. దాన్ని ఎక్కడ జగన్ అన్నకు మంచి పేరు వస్తుంది ప్రజల్లో, ఎక్కడ ఈయన రాష్ట్రం తరఫున పోరాడుతున్నారని చెప్పేసి జనాలు ఎక్కడ అర్థం చేసుకుంటారని చెప్పేసి ఒక భయం చంద్రబాబులో ఏర్పడి అరెస్టులకు దారి తీసిన సంఘటన ఎన్నో వెలుగు. ఈ రోజు నేను చెప్తాను, ఇక్కడ ఇది ఒక జగనన్నలోనే వచ్చిండేది కాదు, రాష్ట్ర ప్రజల్లోకి ఈ ఉద్యమం వెళ్ళబోతోంది. రేపు వచ్చే రోజుల్లో యువకుల్లో ఈ ఉద్యమం వస్తుంది, రైతుల్లో వస్తుంది, నెక్స్ట్ అందరిలో వస్తుంది. ఒక కూటాల ద్వారానో లేదంటే సంఖ్యల ద్వారానే ఎప్పుడు ఉద్యమాలని ఎవరు అణచలేరు, అణచలేకపోయినారు. గతంలో కూడా ఎన్నో చూసినాం, ఉద్యమాలను అణచాలని చూసినారు, అవన్నీ ఏమైనాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఏదో ఒక ప్రభుత్వంకో ఇంకో దానికో వ్యతిరేకంగా పోరాటం కాదు. ఇది పార్లమెంట్ సాక్షిగా మాట ఇచ్చేసి ప్రత్యేక హోదా ఇస్తాం, మీకు రాష్ట్రం డివైడ్ అయినందుకు మీకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాటలు ఈ రోజు ఏమైనాయో దాన్ని నిలిపేసేకి జగనన్న ముందుకు వచ్చాడు. కానీ ఈరోజు మీకెందుకు ఇంత కలవరం మొదలైందో నాకు అర్థం కాలేదు. ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది రాష్ట్రం అంతా ఈ రోజు ఉంది. ఆడ చూసిన రాష్ట్రం అంతా ఉడికి ఈరోజు ఏమంటే అరెస్టుల ద్వారా దాని ద్వారా జనాలు బయటికి రాలేకపోయినారు. వచ్చే రోజుల్లో దీన్ని ఎవరు అంచలేరు. ఇది ఇంకా తీవ్రం అవుతుంది. ఇక్కడ తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మేమంతా జగన్ అన్న వెంట అరెస్టులకో లేకపోతే జైలుకు పోయేదానికో మా నాయకుడు ఎప్పుడు భయపడలే. మేము కూడా అంతే, జగన్ అన్న వెంట ఉండి అరెస్టులకి జైలుకి ఏమి త్యాగానికైనా మా నాయకుడికి మా జగన్ అన్న వెంట మేము నడిచి తీరుతాము. మీరు అరెస్ట్ చేసుకుంటారా, జైల్లోకి పెడతారా పెట్టండి. ఈ ఉద్యమం ఈ రోజు ఇది ప్రజల కోసం చేసేది, ఇదేదో పార్టీ కోసమో దీనికోసమో చేస్తా ఉండేది కాదు అని ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కొంతమంది నాయకులు మేధావులు టీవీలో మాట్లాడుతున్నారు, ట్విట్టర్ లో పోరాడేది, ఫేస్బుక్ లో పోరాడేది కాదు, రోడ్ల మీదకి వచ్చి పోరాడండి జనాల కోసము. రేపు పొద్దున ఈ దగాపడ్డ తెలుగోడు కోసం జగనన్న పోరాటం కొనసాగుతాం తప్పితే దగాపడ్డ రైతు కోసం, దగాపడ్డ అక్క చెల్లెల కోసం జగనన్న ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో జగనన్నను ఎవరు ఆపలేరు, అరిచేతిలో సూర్యుని ఎవరు ఆపలేరు, అలాగే జగనన్నను ఎవరు ఆపలేరని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు మేమందరూ జగనన్న వెంట ఉండి ఆయన కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వైఎస్ఆర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ